హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో, అందుకనే స్వీట్తో స్టార్ట్ చేస్తున్నా. ఇది మీ అందరికి ఇష్టమైన సేమియా పాయసం. మీలో ఎంతమందికి సేమియా పాయసం అంటే ఇష్టం కామెంట్ చేయండి. సో ఈ సేమియా పాయసాన్ని చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. సో ప్యాన్లో కొంచెం గీ వేసుకొని దానిలోనే కాజు వేసుకొని ఫ్రై చేయాలి. కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయినవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ఆ ప్యాన్లోనే మనం సేమియా వేసుకొని ఫ్రై చేయాలి. నా దగ్గర ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియా ఉందని అది యూస్ చేస్తున్నా. సేమియాని నెయ్యిలో ఒకసారి కలిపేసి అందులో పాలు వేసుకోవాలి. ఈ సేమియా పాలల్లో బాగా కుక్ అవ్వాలి. సో మనం మంటనైతే మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకుని సేమియా బాగా కుక్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ సేమియాని ఉడికించాలి. సేమియా ఉడికిన తర్వాత మన టేస్ట్కి సరిపడినంత షుగర్ వేసుకోవాలి. సో దీనికైతే నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. సో సరిపోతుంది. ఇంకా మీ దగ్గర కోవా కండెన్స్డ్ మిల్క్ ఉంటే అది కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. అంతే, మన సేమియా పాయసం రెడీ. మీరు ఒకసారి సేమియా పాయసాన్ని ఇలా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.